పెట్టుకుంటారు, చాలా పెట్టారు. ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నారు. ఈ సంవత్సర కాలంగా కేసుల మీద కేసులు పడతానే ఉన్నాము. అక్రమ కేసులు పెట్టారు, వేధింపులు, ఇబ్బందులు, ఎక్కడికక్కడ అడ్డంకులు క్రియేట్ చేస్తా ఉన్నారు. అయినా మేము భరిస్తా ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తాం. మా నాయకుడు జగన్ అన్నని ముఖ్యమంత్రిని చేసుకునేదాకా మేమెవ్వరం కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మమ్మల్ని మేము తిరగొద్దన్నా, కనపడొద్దన్నా, కేసులు పెడతామన్నా, పెడుతూ ఉన్నా, మమ్మల్ని వేధించినా ఇక్కడ ఎవరు కూడా భయపడరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి, అన్ని రియలైజ్ అవుతా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి పాపాలు, మీరు చేస్తున్నటువంటి అక్రమాలు, మీరు పెడుతున్నటువంటి ఇబ్బందులు ఈరోజు సామాన్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా నోటీస్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతలా వచ్చిందంటే ఏదో ఒక సబ్జెక్ట్ ని ఎంచుకోవటము, దానికి ఏదో ఒక స్కామ్ అని పెట్టడము, దాని చుట్టూ ఒక కథ అల్లడము, సిస్టమేటిక్ గా దాన్ని డెవలప్ చేయడము, ప్లాన్డ్ గా కొంతమందిని అనుకొని దాంట్లో ఫిక్స్ చేయడము, ఇక ఫిక్స్ చేసి ఇబ్బందులు పెట్టడము, అక్రమ కేసులు కట్టడము, అరెస్టు చేయడము, జైలు దాకా ఈడ్చడము, ఇదే నడుస్తా ఉంది. ఏంటంటే దీని పేరు చెప్పారు కదా వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పారు కదా గతంలోనే, ఏమని రెడ్ బుక్ అని చెప్పారు. మరి వచ్చాకే చూసాము ఎక్కడికక్కడ రెడ్ బుక్ అని అడ్వర్టైజ్మెంట్లు కూడా వేశారు. మరి అదే చేస్తా ఉన్నారు. ఈ సంవత్సర కాలంగా ఏం చేశారంటే మేము చెప్పాం కదా, మేము అడ్వర్టైజ్మెంట్ వేసాం కదా, అదే అమలు చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. సంవత్సర కాలంగా ఏం చేశారంటే మేము చెప్పాం కదా, మేము అడ్వర్టైజ్మెంట్ వేసాం కదా, అదే అమలు చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. ఆ రెడ్ బుక్ అమలు చేసేది ఈ రోజు పీక్స్ లోకి చేరిపోయి నిన్న చూసాం మిథున్ రెడ్డి గారి అరెస్ట్ దాకా కూడా వచ్చింది. లేనటువంటి, జరగనటువంటి ఒక స్కామ్ అని చిత్రీకరించి మరి ఈ రోజు క్రమక్రమంగా చూస్తా ఉన్నాం. దీని మీద కొన్ని డెవలప్మెంట్స్ తీసుకొచ్చి మరి ఏ విధంగా అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నమే జరుగుతా ఉందని మనకు స్పష్టమవుతా ఉంది. కానీ మేము చెప్తా ఉన్నాము, ప్రజలకు ఒక చక్కటి ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఒక్క పాలసీ తీసుకురావడం కానీ, వెల్ఫేర్ని అందించడం కానీ, అభివృద్ధి చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్ గా పనిచేసింది. ఎక్కడ ఏ ఇంటెన్షన్ లేకుండా చక్కగా ప్రజలకు మేలు చేయాలి, చక్కటి ప్రజాపాలన అందించాలి, చక్కటి అడ్మినిస్ట్రేషన్ అందించాలి, చక్కటి ప్రజా సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క 5 సంవత్సరాల పాలనని ప్రజలకు ఇచ్చారు. మరి ఈ రోజున వీళ్ళు ఏవేవో మాట్లాడుతూ, ఏవేవో అంటూ, ఇవన్నీ తట్టుకోలేక ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి నడుం కట్టుకొని ఇలాంటివన్నీ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తా ఉన్నారు. మేము ఎటువంటి తప్పు చేయలేదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలే చేసింది, మా జగనన్న ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికే పనిచేసింది. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు క్రియేట్ చేసినా మా పోరాటం ప్రజల తరఫున ఆగదు. ప్రజల కోసం నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడికి వచ్చి